సెకండ్ మేబీ రీజన్ ఏంటంటే వాళ్ళు ఎక్కువగా థియరీ హెవీ ఎడ్యుకేషన్ లో ఉండటం కానీ ఇలాంటి రీజన్స్ అయి ఉండొచ్చు. బట్ హెచ్ఆర్ ఎక్స్పెక్టేషన్స్ అక్కడ ఏమున్నాయి అంటే లైవ్ ప్రాజెక్ట్స్ మీద, రియల్ టైమ్ టూల్స్ మీద, ఇప్పుడు లేటెస్ట్ గా మార్కెట్ లోకి వచ్చిన టూల్స్ మీద ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ ఉండాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే వాళ్ళు చెప్పిన సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి కమ్యూనికేషన్ వెరీ పూర్. సో మంచి ప్రోగ్రామింగ్ చేస్తున్నాడు కానీ క్లయింట్ తో మాట్లాడే స్కిల్ ఉండట్లేదు. సో ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి? కోడింగ్ స్కిల్స్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ రెండు ఉండాలి. కానీ కోడింగ్ ఉంటే కమ్యూనికేషన్ ఉండటం లేదు, కమ్యూనికేషన్ ఉంటే కోడింగ్ ఉండటం లేదు. మేబీ ఇంగ్లీష్ లో ఫియర్ కానీ, లేకపోతే పూర్ ఎక్స్ప్లెనేషన్ కానీ, ప్రజెంటేషన్ స్కిల్స్ వీక్ గా ఉండటం కానీ, దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు క్లయింట్ ఫేసింగ్ రోల్స్ మిస్ అవుతున్నాయి. సో కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే కోడింగ్ ప్లస్ కమ్యూనికేషన్ ఉండాలి, మంచి ప్రజెంటేషన్ స్కిల్స్ ఉండాలి అనేది అక్కడ ఎక్స్పెక్టేషన్. సో థర్డ్ది వాళ్ళు చెప్పిన ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే యాటిట్యూడ్ ప్రాబ్లం. అయితే స్టూడెంట్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ గానే ఉంటున్నారు, లేదా అండర్ కాన్ఫిడెన్స్ గానే ఉంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏమో నాకు అన్ని వచ్చని, కొంతమంది ఏమో నాకు ఏమీ రాదని చెప్పి ఇలా ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉంటున్నారు. బట్ వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే బ్లెండెడ్ కాన్ఫిడెన్స్ తో ఉండేవాళ్ళు, లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండేవాళ్ళు, ఫీడ్బ్యాక్ ని యాక్సెప్ట్ చేసే మెంటాలిటీ ఉండేటటువంటి ఎంప్లాయీస్ కోసం కంపెనీస్ వస్తాయి. కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిది కాదు, అండర్ కాన్ఫిడెన్స్ కూడా మంచిది కాదు.